వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చైనాలో డిమాండ్ లేదని చెప్తున్నారు, కానీ ఇంత సగం డిమాండ్ ఒకసారి పడిపోద్దండి. ఇవాళ మీరు రాకముందు 17,200 పడినటువంటి పాట ఒక్కసారి 1000 రూపాయలు ఎట్లా పెరిగిద్దండి? ఎట్లా పెరుగుతుంది? నిజంగా నష్టం వచ్చే డిమాండ్ లేకపోతే 10 నిమిషాల్లో 1200 రూపాయలు పెరిగిద్దా? డిమాండ్ ఎంతలోకి వచ్చిందా? అంటే ఇది కావాలని దోపిడీ చేస్తున్నారు. మేము రావటానికంటే ముందు 13,000 కొట్టేశారు పాట. ఇదేంటని అడిగితే మళ్ళీ పాట పెడతామని మళ్ళీ పాట పెట్టి 14,200 పెంచారు. నిజంగా వాళ్ళకి నష్టం వస్తే ఇది యాడ్ నుంచి వస్తుందండి? నష్టం కాదు, ఇది కృత్రిమంగా ఈ రేట్ లేకుండా చేసి రైతుల్ని దోపిడీ చేయడానికి ఇవాళ బయర్స్ గాని వీళ్ళందరూ కూడా వ్యవహారం చేస్తున్నారు. అందుకని దయచేసి ఇవాళ మేము వ్యవసాయ మంత్రి గారిని కూడా ఇవాళ కలుస్తాం. ఈ మార్కెట్ దుస్థితిని వాళ్ళకి వివరించి రైతుకు న్యాయం చేయమని చెప్పి కోరుతాం. ఇవాళ మార్కెట్ అధికారులు చేస్తున్నటువంటి ఈ వ్యవహారాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ సమస్య పరిష్కారం చేయకపోతే తెలంగాణ రాష్ట్ర రైతు సంఘంగా ఈ రైతుకు న్యాయం చేసేంత వరకు కూడా పోరాడతాం. మీ రైతాంగం కూడా మీరందరూ ఇట్నే ఉంటే, అలసత్యంగా ఉంటే, మన మధ్య ఐక్యత లేకపోతే పార్టీలు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. రైతుకు న్యాయం జరగాల. రైతుకు న్యాయం జరిగేదానికోసం పార్టీలకు అతీతంగా అందరం ఐక్యమైదాం. రైతుల ఐక్యత ఉంటే ఏదైనా సాధించుకోగలుగుతాం. ఇవాళ ఢిల్లీలో రైతాంగం పోరాటం చేస్తే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు దిగొచ్చారు. ఇవాళ అందుకని రైతులు ఐక్యంగా ఉండాలా, పోరాటాలకు సిద్ధం కావాలా, లేకపోతే మనకి ఆత్మహత్యలే మిగులుతాయి. ఈ విధంగా దోపిడీ చేస్తే పండించినటువంటి పంటకు కూడా ధర రాకపోతే, అందుకని ఇవాళ కనీస మద్దతు ధర గ్యారంటీ చట్టం రావాలని ఇవాళ రైతాంగం పోరాడుతోంది ఢిల్లీ సరిహద్దులో. ఆ పోరాటాలకు మనం అండగా ఉంటేనే, రైతులందరం కదిలితేనే రైతుకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ విధమైనటువంటి దోపిడీకే మనం రైతులు గురవుతాం. దయచేసి మేము రైతుల పక్షాన మార్కెట్ అధికారులకి, పాలక వర్గానికి మేము చేతులెత్తి జోడిస్తున్నాం. రైతులు ఇంత దోపిడీ గురి చేయొద్దు. మీరు రైతుల పక్షాన, పాలకవర్గం అంటే రైతులకు న్యాయం చేసేదానికోసం ఈ మార్కెట్ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.